ఆముదాల నిధి నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు కావలినే కనక పట్టణమే చేశారు. కాలువలు కుంటలు చెరువులు ప్రతిదీ నింపేస్తే ఫలితంగా వరదల చల్లందుకే కదిలింది కావ్య కృష్ణుల తలము. మీ బుక్కెనలకు దాము నరకాసురవంతం చూడగ సైన్యమౌతం సిద్ధంగా. వరుసగా బండి బైక్ చూసుకోండి. హలో, అందరు కొద్దిగా వెనక్కి నిలబండి, వెనక్కి జరి కొద్దిగా నిలబండి. ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు కావలినే కనక పట్టణమే చేశారు. కాలువలు కుంటలు చెరువులు ప్రతిదీ నింపేస్తే ఫలితంగా వరదల చల్లందుకే కదిలింది కావ్య కృష్ణుల తలము. మీ బుక్కెనలకు దాము నరకాసురవంతం చూడగ సైన్యమౌతం సిద్ధంగా. హలో, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు దయచేసి కూర్చోవాలి. కొద్దిగా వెనక్కి రండి, మీరు కొద్దిగా. లేడీస్ కూర్చోండి అమ్మా, ఒక్క నిమిషం. లేడీస్ కూర్చోవాలా. కళావతి ఒక్క నిమిషం కూర్చో.
అరే ఇదిగో సమాజమే దేవాలయం ఉన్న మా పెద్ద ఆయన ఏనాడో పార్టీ పెట్టాడో ఆ రోజు నుంచి ఆ పార్టీలోనే ఉన్నాను. ఆ పార్టీ ఏ రోజు నన్ను గుర్తించలేదు. నేను కమ్యూనిస్ట్ నా కొడుకుని అని ఎంతో గుర్తించారు. ఈరోజు ఏదో యువ నాయకుడు ఈ దినేష్ నన్ను గుర్తించాడు. ఏ రోజు ఎవడు కూడా నన్ను గుర్తించలేదు. ఈ రాష్ట్ర సీఎం ఒక సైకో. ఈ సైకో తిరుపతికి పోడు, ఈయన సెట్ వేసుకుంటాడు ఇంట్లోనే ఏంటి మంచం పెట్టుకొని. ఈ సైకో రాజ్యం పోవాలి అంటే మన పెద్ద ఆయన కళలు కన్నా సమాజమే దేవాలయం రావాలంటే కావ్య కృష్ణారెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. సార్ ఇదే ఘంటాపదంగా చెప్తున్నా, 650 ఓట్లు మీకు ఇస్తానని ఘంటాపదంగా చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఉప్పల్ మాలకొండయ్య గారికి, అలాగే మా మామగారు ఉప్పల్ నారాయణ గారికి ధన్యవాదాలు. ఈ 1353 ఓట్లలో గౌడ ఓట్లు 1023 ఓట్లు గౌడాసి, 2 ముస్లిమ్స్ దూదాకిలపాలెం ముస్లిమ్స్ 114 ఓట్లు దూదాకిలపాలెం ఓట్లు ఉన్నాయి. తర్వాత యానాదులు 101 ఓటు యానాదీస్ ఉన్నారు. తర్వాత హరిజన్స్ ఒక 79 ఓట్లు హరిజన్స్ ఉన్నారు. తర్వాత రజకులు చాకలి 18 ఓట్లు ఉన్నారు. తర్వాత బలిజ 9 ఓట్లు ఉన్నారు. వైశ్య 5 ఓట్లు, యాదవాసు 2, రెడ్లకు 2. అంటే మీ గ్రామం 1353 ఓట్లు ప్రజెంట్ మీ గ్రామంలో ఉన్నాయి. అనాదిగా మీ గ్రామాన్ని కాపు కాస్తూ మీ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీని భుజస్కంధాలు మోస్తూ ఉప్పాల మాలకొండన్న వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి మీ గ్రామాన్ని దూదాకిలపాలెంలో అహ్మద్ అండ్ రఫీ, తర్వాత అరగాల రాములు, జంపాల తిరుపతయ్య, అరగాల శ్రీనివాసులు, జంపాల రమణయ్య, జంపాల కృష్ణారావు, కుడుముల రామదాసు, తాత సేనయ్య, తాత పట్టాభిరామయ్య, జంపాల అజయ్, మోర్ల చెంచయ్య, దద్దాల శ్రీనివాసులు, ప్రసాద్, ఇంతమంది కలిసి మీ గ్రామాన్ని కాపాడుకోవాలని, మీ గ్రామంలో తెలుగుదేశం పార్టీ అత్యధికమైన మెజార్టీతో గెలిపించుకోవాలని, తద్వారా గ్రామ సర్పంచ్గా కావచ్చు, ఎంపీటీ సభ్యులుగా గెలవాలని, ఈ గ్రామానికి ఎంతో కొంత సేవ చేయాలని మీ గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మీ గ్రామం 2009లో తెలుగుదేశం పార్టీకి 198 ఓట్లు మీరు గెలుపునిచ్చారు 2009లో. వెరీ గుడ్ సేనయ్య. కాబట్టి రేపు కూడా నువ్వే కూర్చో. ఆ 198 కాదు, నాకు 300 ఓట్లు మెజార్టీ. కూర్చోండి. తర్వాత వినండి. తర్వాత 2014లో ఎందుకు ఆవేశం తగ్గిందేమో నాకు తెలియదు కానీ 80 ఓట్లే మెజార్టీ వచ్చింది. అప్పుడేమో 198, 2014కి ఓన్లీ 98 ఓట్లే మెజార్టీ వచ్చింది. ఇప్పుడు చప్పట్లు కొట్టండి, నా దగ్గర లెక్క ఉంది. తర్వాత 2019కి వచ్చేళ్ళకే మనకు 2 బూతుల మీద, ఒక బూతులో 158 ఓట్లు ఎవరికి ఇచ్చారు? వైసీపీకి ఇచ్చారు. రెండో బూత్లో 34 ఓట్లు వైసీపీకే ఇచ్చారు. ఇప్పుడు కొట్టలేని చప్పట్లా. కాబట్టి జనరల్ అదే ఓపిక. అందుకని మీ గ్రామం పట్టణానికి దగ్గరగా ఉన్నప్పటికీ చాలా చైతన్యమైనటువంటి గ్రామం. 2009 వరకు కూడా మీ గ్రామంలో తెలుగుదేశం పార్టీ అంటే, ఇప్పుడు నేనేమనాలంటే, అప్పుడు మా మాలకొండన్న కుర్రోడు ఇప్పుడు ముసలోడు అయిపోయాడు కాబట్టి అంత చావుండే నాయకుడు ఇప్పుడు రావాలని నేను కోరుకుంటున్నా. అది వాళ్ళ మీ అందరి రూపంలో. అర్థమైందా?
అప్పుడేమో మెజార్టీ, ఇప్పుడేమో నిన్నేమో 158 ఒకటంటే దాదాపు 200 ఓట్లు వాళ్ళకి మెజార్టీ వచ్చింది. ఇప్పుడు మీరు 600 అన్నారు, నేను 400 అడుగుతున్నా. నాకు 400 మెజార్టీ ఇవ్వండి, మీకందరూ గెలిచి ఏం కావాలో నన్ను అడగండి. ఓకే, తప్పకుండా మనందరం కూడా తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి. ఈ 4.5 సంవత్సరాలుగా మీ గ్రామనత్తాలు కూడా వదల నాయకులు మీ దొడ్లు వాడేశారు. మీ గ్రామానికి చుట్టుపక్కల ప్రభుత్వ భూములను ఆక్రమించారు. మీరేమో ఎప్పుడు అనాదిగా బర్రెలు గడ్డేసుకోవటమో, గడ్డేసుకోవటమో, లేదంటే గడ్డికి మేత, పశువులకి మేత వేసుకోవటమో, లేదంటే ఇతర మీ ఊరు ఆస్తిని మా ఊరోళ్ళు వచ్చి దోచుకున్నారు. మీ ఊరు ఆస్తిని మా టౌన్ వాళ్ళు వచ్చి దోచుకున్నారు. దీనికి బలాన్ని చేకూర్చిన వ్యక్తి మన కావలి. ఇంక మీకు చెప్పగల డాష్ 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 డాష్. ఇప్పుడు ఆ మహానుభావుడు ఏలికలో మన గ్రామాన్ని దోచుకున్నారు. తప్పకుండా ఈ స్టేజ్ మీద మీ అందరికి హామీ ఇస్తున్నా, ఆఖరి అంకణ వరకు లాగి మీకు ఇప్పిస్తా. ఆఖరి అంకణ వరకు లాగి మీకే ఇప్పిస్తా. మీ ఊరు సొమ్ము మూడో తినడానికి కూడా అది గ్రామనత్వం, మీ గ్రామానిది. మీ గ్రామ సౌకర్యాల కోసం వాడుకునే హక్కు మీకుంది. పశువుల మేతకో, లేదంటే బందొడ్డి పర్పసో, లేదంటే ఇల్లు కట్టుకోవడానికో, లేదంటే గడ్డి బాంబులు వేసుకోవడానికో, రకరకాలుగా మీ గ్రామంలో ఎవరుగా అనాదిగా ఎవరు ఆక్రమణలో ఉందో వాళ్ళు వాడుకోవాల్సిందే తప్ప ఏ ఒక్కడూ ఆక్రమించుకోవడానికి, రిజిస్టర్ చేసుకోవడానికి హక్కులే లేవు. తప్పకుండా మీ దాన్ని రక్షించేదానికి నేను చూస్తాను. మీరు చెప్పినట్టు శ్మశానం కూడా మీకు చేసేదానికి కూడా ఏర్పాటు చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజున మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను కావలి ఇన్ఛార్జిగా, కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, జనసేన తెలుగుదేశం కలిసి సమైక్యంగా కావలిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నన్ను ఈరోజు నియమించడం జరిగింది. మీరందరూ కూడా అమదానుద్దీన్ వాసులు అందరూ కూడా ఈరోజు నన్ను ఆశీర్వదించాలని, నాకు శుభాకాంక్షలు చెప్పాలని, మీ బిడ్డగా, మీ ఇంటి వ్యక్తిగా నన్ను ఆశీర్వదించేందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున అమదానుద్దీన్ వాసులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు చూపిన ఆదరాభిమానాలు, మీరు చూపిన ప్రేమ, మీరు చూపిన ఆప్యాయత, మీరు చూపినటువంటి చొరవ, మీరు చూపినటువంటి ఆనందాన్ని నా హృదయంలో ఎల్లప్పుడూ పెట్టుకుని మిమ్మల్ని కాపు కాసుకునే దాంట్లో ముందుంటానని, రేపు జరిగే ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతో నన్ను గెలిపిస్తారని, ఆ ద్వారా అమదానుద్దీన్ని నేను కాపు కాసుకుంటానని, మీ గ్రామంలో ఏ ఒక్కటి జరిగినా, ఏ ఒక్క ఇబ్బంది జరిగినా అన్నిటికీ అండదండలుగా నేను ఉంటానని, మీకు కోతవేట దూరంలో అమదానుద్దీన్ని ఇక్కడికి కలిపి అంతా కలిస్తే 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరం లేదు. ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక బిడ్డగా మీకు అండగా ఉంటానని, 24 గంటలపై 7 రోజుల లెక్కన సంవత్సరాల కాలపాటు ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా మీకు అండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నా. నేను మీలాగే పల్లె ప్రాంతానికి సంబంధించిన వాసులం. మనందరం కూడా పల్లెల్లో పెట్టి పెరిగినటువంటి వాళ్ళం. నేనేం కూడా పట్టణంలో పెరిగిన వ్యక్తిని కాదు. కష్టం అంటే ఏందో తెలుసు, నష్టాలంటే ఏందో తెలుసు, బాధలంటే ఏందో తెలుసు, కన్నీళ్ళు అంటే ఏందో తెలుసు, ఆకలి దెప్పులంటే ఏందో తెలుసు, ఆకలి నొప్పులు కూడా తెలిసినటువంటి వ్యక్తిని. వ్యవసాయంలో ప్రతి ఒక్క పని నేను కూడా చేశాను. చేను ఎద్దులతో పొలాలు దున్నాను, నాట్లు వేసాను, కుప్పలు నురిశాను, చెంగత్తలు వేసాను, కుప్పల్లో బొదులు కూడా పోయినటువంటి వ్యక్తిని. నేను నికార్సైన రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని. రైతుల కష్టాలు తెలుసు, రైతుల బాధలు తెలుసు, రైతుల తెగువ తెలుసు. కష్టం అంటే తెలిసిన వ్యక్తిని కాబట్టి ఈరోజు దేవుడు ఆశీస్సులతో, ప్రజా దీవెనతో, పేదవాడు ఆశీస్సులతో, పేదవాడు అన్నదాగా చూచినటువంటి ఆశీస్సులతో ఈరోజు నేను కూడా ఒక స్థాయికి రావడం జరిగింది. నేను సంపాదించుకోవడం కాదు, నాతో పాటు పేదలకు సేవ చేయాలి, ఎంతో కొంత ప్రజలకు అందుబాటుగా ఉండాలని నా వ్యాపారాలకు స్వస్తి పలికి 55 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నా బిడ్డలకు నా ఆస్తులు అప్పచెప్పి ప్రజా జీవితంలో మీతో కూడా కలిసి నడవాలని, ఈ ప్రాంతానికి ఎంతో కొంత సేవ చేయాలని, ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా, ఒక రైతు బిడ్డగా ఈ సమాజానికి ఎంతో సేవ చేయాలని నేను ముందుకు వచ్చానే తప్ప ఇలాగా సంపాదించుకోవడానికి వచ్చిన వ్యక్తిని కాదు అని నేను చెప్తున్నా. ఈరోజు ఎక్కడ కూర్చున్నా
ఎక్కడ కూర్చున్నా నాకు ఈరోజు కొన్ని కోట్ల రూపాయల ఆదాయాలు వస్తున్నా వాటన్నిటిని వదిలిపెట్టి పరిగెలేరుకోవడానికి దిక్కుమాలిన పని గడ్డి అంటే ఇసుక గ్రావులు అమ్ముకోవడానికి నేను రాలేదు, ప్రజా సేవకే ఇక్కడికి వచ్చానని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా వ్యవసాయ కుటుంబీకులం, మనం వ్యవసాయం మీద ఆధారపడ్డాం. కానీ ఈ రోజున మన ప్రాంతం అంతా కూడా వర్షం మీద ఆధారపడాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. వర్షం కురిస్తే తప్ప మనకు పంటలు పండని అన్నట్టు పరిస్థితి వచ్చింది. పేరుకు కావల కాలం ఉంది, కానీ కావల కాలం నీళ్లు ఈరోజు పాలకులు మనకు తెచ్చే దాంట్లో ఏ ఒక్క నాయకుడు కూడా అలసత్వంలో ఉన్నాడు తప్ప ఏ ఒక్క నాయకుడు కూడా కావల రైతులను ఆదుకోవాలన్న ఆలోచనతో లేనటువంటి నాయకత్వాల వల్ల ఈరోజు కావలి ఈ దుస్థితిలో ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజున మన పిల్లలు చదువుకున్నారు, ఈరోజు ఉద్యోగాలు సక్రమంగా రావటం లేదు. ఈరోజు ప్రాంతం అంతా ఇక్కడ ఏముంది, కావాలని ఒక్క ఇండస్ట్రీ కూడా లేదు. ఎక్కడ ఇండస్ట్రీలు ఉద్భవిస్తాయో, ఎక్కడ ఇండస్ట్రీలు పెరుగుతాయో ఆ ప్రాంతంలో యువకులందరూ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ చూడండి, మీరు ఒక్కసారి చూడండి, సున్నబట్టి దాటిన తర్వాత ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇటు తెట్టు దాటిన తర్వాత ఇండస్ట్రీస్ ఉన్నాయి. తెట్టు దగ్గర నుంచి సున్నబట్టి మధ్య ఎక్కడున్నా ఒక్క ఇండస్ట్రీ ఎందుకు ఈ పాలకులు తేవలేదో మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మన కావలికి సముద్ర యానం ఎక్కువ ఉంది, నేషనల్ హైవే ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, కడప నుంచి కావలకు అనుసంధానం చేసుకుంటూ విజయవాడకి ఇటు మెడ్రాసు పడి ఇన్ని వనరులు ఉన్న ఈ కావలలో ఒక్క ఇండస్ట్రీ అన్నా వచ్చిందని దయించి మీరందరూ కూడా ఆలోచించండి. ఎందుకు రావటం లేదు? ఒక ఇండస్ట్రీలు వస్తే ఆ ఇండస్ట్రీ యజమాని చేతిలో కొన్ని వందల మంది కుటుంబాలు ఆధారపడితే ఆ నాయకుడి మీద, ఆ ఇండస్ట్రీ అధినేత మీద ఆధారపడాలి. ఆయన చేతిలో చేతుల్లో కొంతమంది ఓటర్స్ ఉంటారు, ఆయనకి ఎక్కడ లేని ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకని ఇండస్ట్రీసే రానియకుండా ప్రజల్లో చైతన్యమే తేకుండా ఉంటే మనకే ఒక్క ఇబ్బంది లేదు. మనం ఏ పాపాలు చేసినా, ఏ దుర్మార్గాలు చేసినా, ఏ అకృత్యాలు చేసినా, ఏ రౌడిజం చేసినా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టిన ప్రజల్లో చైతన్యం రాదు. ఎక్కడ ఇండస్ట్రీస్ వస్తాయో అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, తద్వారా అందరూ కూడా చైతన్యవంతులు అవుతారన్న ఆలోచనతో ఈరోజు మన పాలకులందరూ కూడా మన ప్రాంతానికి ఇండస్ట్రీలు తీసుకురాలేదనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తించుకోమని ఈ సందర్భంగా చెప్తున్నా. ఈరోజు మన కావలికి ఏదైనా సహాయం చేశారంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారే ఈ కావలికి చేశాడే తప్ప ఏ ఒక్క నాయకులు చేయలేదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోమని ఈ సందర్భంగా చెప్తున్నా. ఈ కావలిని అభివృద్ధి పరచాలని ఒక పక్క కావలికరణ ఆధునీకరణ చేస్తూ, ఒక పక్కన దక్షిణ పక్క దామవరం దగ్గర ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శ్రీకారం చుడుతూ, ఉత్తర వైపున రామాయపట్నాన్ని తీసుకొస్తూ, తూర్పు వైపున మత్స్యకారుల జీవితాల్లో వెలుగును నింపడం కొరకు జబల్దీన్ హార్బర్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకు అనిపించవచ్చు ఎయిర్పోర్ట్ వస్తే మనకేంది, రామాయపట్నం వస్తే మనకేందని. కాదండి, ఒక ఇండస్ట్రీ రావాలన్నా, ఒక ఇండస్ట్రీ పెరగాలన్నా ఢిల్లీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఇక్కడ వచ్చి ఇండస్ట్రీ పెట్టాలంటే వాళ్ళు వచ్చిపోయేదానికి ఎయిర్పోర్ట్ ఉండాలి. ఎక్కడ ఎయిర్పోర్ట్ ఉంటుందో అక్కడ అభివృద్ధి చెందుతుంది. తిరుపతి అభివృద్ధి చెందినా, హైదరాబాద్ అభివృద్ధి చెందినా, విజయవాడ అభివృద్ధి చెందినా, విశాఖపట్నం అభివృద్ధి చెందినా, మెడ్రాస్ అభివృద్ధి చెందినా, బాంబే అభివృద్ధి చెందిన ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. అటువంటి అదృష్టం నెల్లూరు పాలకులు రాలా, కావల పాలకులైన మనకివ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గమైన దామారంలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ దుర్మార్గమైనటువంటి ఈ దుష్టులు దుర్మార్గంగా ఈరోజు వాళ్ళు గ్రావులు అమ్ముకోవడానికి అక్కడున్న రైతుల దగ్గర సదునైన పొలాన్ని ఈరోజు ఎయిర్పోర్ట్కి తీసుకుంటే దాంట్లో ఉండే గ్రావులు అమ్ముకోవాలని ఒక దురుద్దేశంతో ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ను ఆపించినటువంటి వ్యక్తి మన కావల ఎమ్మెల్యే గారు. ఎక్కడి నుంచి ఏం ఎత్తుకుంటున్నారంటే గ్రావులు ఎత్తుకుంటున్నారు. ఇదే మనకి ఎమ్మెల్యే చేయాల్సింది. ఎమ్మెల్యే కావాలని కాపు కాసుకోవాలి, ప్రజల్ని శాంతి భద్రతలు నడిపించాలి. ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నాను ధైర్యం ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు ఈరోజు ప్రజల్ని భయం గుప్పిట్లో పెట్టి ప్రజల్ని దుర్మార్గంగా ఇబ్బందులు పెడుతూ ఈ రోజున వాళ్ళు చేసుకునే వ్యాపారాలు అకృత్యాలకి ఎక్కడ ప్రజలు అడ్డొస్తారని ఈరోజు ప్రజల మీద దొంగ కేసులు పెట్టి పోలీసుల దౌర్జన్యంతో ఈరోజు కావాలందే తప్ప నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి, ధైర్యంగా మనం ఉన్నామనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించుకోమని ఈ సందర్భంగా మీకు చెప్తున్నా. ఈరోజు రామాయపట్నం పోర్టు వస్తుంది. రామాయపట్నం పోర్టు వచ్చిందంటే కొన్ని వందల మందికి, వేల మందికి ఈరోజు ఉద్యోగ కల్పన రాబోతుంది. అక్కడ మన పిల్లలందరూ కూడా జీవితాల్లో వెలుగులు నింపేదానికి ఉద్యోగ కల్పన జరగబోతుంది. అక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఆ తద్వారా మన బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో నేను గెలిపించండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను, మీ బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుతా, నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఈ ప్రాంతం అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులారా, కార్యకర్తలారా అందరూ కూడా ఆలోచించండి.
మీరు ఈ ఒక్క 50 రోజుల పాటు ఏమరపాటుతో ఉండకపోతే, ఈ 50 రోజులు మీరు శ్రద్ధాభక్తులతో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేయకపోతే, ఈ నెల రోజులు మనం ఏమాత్రం అలసత్వం చేస్తే, ఈ నెల రోజులు మనం కష్టపడితేనే రేపటి వెలుగు. ఈరోజు అమావాస్య రేపటి వెన్నెలకి నాంది పలుకుతుంది. ఈరోజు చీకటి మన జీవితాల్లో రేపు వెలుగుని నింపుతుంది. ఇంకొక చీకటి అనేది మనం నెల రోజులు మాత్రమే మన ముందుంది. అంటే అర్థం ఏంటంటే, ఈ నెల రోజులు కష్టపడండి, కష్టాన్ని ఇష్టంగా పడండి. ఇష్టపడి కష్టపడినాడు ఫలితం మన చేతికి వస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈ నెల రోజులు మనం అలసత్వం చేసినా, ఏదో ఉప్పాల మాలకొండయ్య గారు చూస్తారు, దిలీప్ చూస్తాడు, లేదా రఫీ చూస్తాడు, శ్రీనివాసులు తిరుపతి వాళ్ళు చూస్తారు, మేము చూడటామని కాదు. ప్రతి ఒక్కరూ నెల రోజుల పాటు మీరు కష్టపడితే 60 నెలల పాటు మనం సుఖంగా ఉంటాం. నెల రోజుల పాటు మనం కష్టపడితే 5 సంవత్సరాలు మన సుఖం ఉంటుందనే విషయాన్ని మీ జీవితంలో మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే కావలి ఈరోజు భయం గుప్పిట్లో ఉంది. దీని నుంచి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవాల్సిన అవసరం మనకంతా ఉంది. కాబట్టి ఆ తద్వారా నన్ను ఎమ్మెల్యేగా చేయాల్సిన బాధ్యత మీ అందరూ ఉన్నటువంటి అందరి ముందు ఉంది. మీరు ఒక్క నెల కష్టపడండి. మీ జీవితాల్లో వెలుగుని నింపేదానికి నేను కానీ, బాబు గారు కానీ, బాబు గారితో పాటు తోడుగా నీడగా చేతుల్లో చెయ్యేసి కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజున మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడం కొరకు ఈరోజు జుబల్దిన హార్బర్ నిర్మాణం జరిగింది. ఇంకా మన ప్రాంతాన్ని వ్యవసాయ పరంగా అభివృద్ధి చేసేదానికి చాలా ప్లాన్స్ ఉన్నాయి. తప్పకుండా వీటన్నిటిని కూడా మనం తీసుకొచ్చే దాంట్లో మేము తప్పకుండా కృషి చేస్తామని కార్యకర్తలు అందరూ కూడా ఒక్క నెల రోజుల పాటు మీ బంధువులకో, మిత్రులకో, స్నేహితులకో, ఇంటి పక్కలకో అందరికి ఫోన్లు చేసినా సరే 1 గంట అయినా స్పెండ్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని జరిగిన తప్పులన్నీ తెలియజేస్తూ, కావలి ఎమ్మెల్యే దురాఘాతాలు ఏం చేశారు, కావలి ఎమ్మెల్యే ఎవరిని ఎలా అరెస్ట్ చేస్తున్నాడు, కావలి ఎమ్మెల్యే ఎంత ఇబ్బందులు పెడుతున్నాడు, ఏంటి జగన్ ప్రభుత్వం మనకు ఏం చేసింది, ఇటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవడం అవసరం అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా తెలియజేసి తెలుగుదేశం పార్టీకి ఓటేపించేదానికి, తద్వారా నన్ను ఎమ్మెల్యే చేసేదానికి, నా ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వీకారం చేసేదానికి మీరందరూ కూడా ఈ రోజు నుంచే నిద్రాహారాలు మానేని సరే 1 నెల రోజులు కష్టపడి ఈ రాష్ట్రంలో సైకో పాలన పోయి మంచి పరిపాలన వచ్చే విధంగా మీరందరూ కూడా కష్టపడాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. మీరందరూ కూడా ఇంకొక విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. ముఖ్యంగా చంద్రబాబు వస్తే ఏదో పథకాలు పోతాయని, చంద్రబాబు గారు వస్తే ఏదో ఇబ్బంది జరుగుద్దని ఒక దుష్ప్రచారాన్ని, ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు ప్రజలకి మభ్య పెడుతున్న విషయాన్ని ప్రతి ఒక్క పేద, బడుగు, బలహీన వర్గాలైనటువంటి నిరుపేదలకి మీరందరూ కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీలో ఉంది. మీరందరూ కూడా నిద్రలేసి తిరుగుతున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం చేసే అరాచకాలు మీరందరూ కూడా చూస్తున్నారు. కానీ పేద ప్రజలైనటువంటి వాళ్ళు ఇవన్నీ చూడటం లేదు. కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత, వాళ్ళని చైతన్యం చేయాల్సిన బాధ్యత, వాళ్ళకి విషయాలను చెప్పాల్సినటువంటి బాధ్యత కార్యకర్తలైన ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఉన్న పథకాలే కాకుండా ఇప్పుడు జరిగేటువంటి ఏ ఒక్క పథకం యథాతథంగా కొనసాగుతూనే, ఇదే కాకుండా ఇంకా మనకి చంద్రబాబు నాయుడు 6 రకాల పథకాలను ఈరోజు ప్రజల కోసం ప్రవేశపెట్టాడు. అదే చంద్రన్న భరోసా, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ రోజున దాదాపు 8 నెలల కాలంలోనే బాబు గారు ప్రజలకు తెలియజేశాడు. దాన్ని మనం ప్రచారం చేయాల్సినటువంటి అవసరం, ప్రతి ఇంట్లో కూర్చొని ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఆడపిల్ల పుడితే 18 సంవత్సరాలు నిండితే ఆ బిడ్డకి ఏదో ఒక ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో ఒక తండ్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు పుట్టిన ప్రతి ఆడబిడ్డ 18 సంవత్సరాలు నిండగానే 1500 రూపాయలు ప్రతి నెల ఇచ్చే పథకాన్ని, ఈ పథకాలతో పాటు కొత్తగా ఇంకో పథకాన్ని తీసుకురాబోతున్న విషయాన్ని ప్రజలకు తెలియజేయమని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఏ ఆడపిల్లలైతే, ఏ ఆడవాళ్ళైతే వంట చేసుకుంటున్నారో, ఒకప్పుడు ఈ గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజు గ్యాస్ రేటుకి ఇప్పుడుండే గ్యాస్ రేటుకి చాలా తేడా పెరిగిపోయింది. పేదవాళ్ళు మళ్ళీ గ్యాస్కి ధరలు ఎక్కువైనందువల్ల గ్యాస్ బండలు కొనటం లేదు. కాబట్టి మళ్ళీ వాళ్ళు కట్టెలతో వంట వండుతున్నారు. తద్వారా వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి వాళ్ళ హక్కులు చేర్చుకోవాలని, వాళ్ళ ఇబ్బందుల నుంచి బయట వేయాలనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు 3 సిలిండర్లు ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చే
పథకాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన విషయం మన అక్కలకి, తల్లులకి, తండ్రులకి, పక్కింటి వాళ్ళకి, బంధువులకి అందరికీ చేరవేసి ఈ విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లి తద్వారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఎక్కువైనటువంటి మెజార్టీతో గెలిపించేదానికి కృషి చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, మన ఇంట్లో 2 బిడ్డలు చదువుతున్నారు. ఈ రోజున ఒక బిడ్డకే జీవనోపాధి ఇస్తున్నారు. 2 బిడ్డలకు కూడా ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయల లెక్కన ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయల లెక్కన ఈరోజు పిల్లల చదువుల కోసం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టినటువంటి విషయాన్ని కూడా మనం ప్రజలకు తెలియజేయాలి. మన పిల్లలు చదువుకున్నారు కానీ ఈరోజు ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం వైఫల్యమైంది కాబట్టి వాళ్ళు ఉద్యోగాలు లేక పిల్లలు దారి తప్పుతున్నారు. వాళ్ళు ఆ వ్యసనాలకు బానిస అవుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు చదువుకున్నారు, ఉద్యోగం ఎందుకు రాదు, ఎందుకు ఉద్యోగం తెచ్చుకోవడం తిడుతున్నారు. అక్కడికి పోతే ఉద్యోగాలు రావడం లేదు. ఈ మధ్యలో పిల్లలు నలిగిపోతున్నారు. కాబట్టి ఈ పిల్లలకి ఏదో ఒకటి ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి విద్యార్థి ఎవరైతే చదువుకుని నిరుద్యోగంగా ఉన్నాడో అటువంటి వ్యక్తులందరూ కూడా నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ప్రతి నెల ఇచ్చే కార్యక్రమానికి, ఉద్యోగం వచ్చేంత వరకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు అనే విషయాన్ని కూడా మన ప్రజలందరికీ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మనందరం రైతు బిడ్డలం. మనం వర్షం కురిస్తే తప్ప పంటలు పండే పరిస్థితి ఉంది. చేను దున్నుతున్నాం, దుక్కి చేస్తున్నాం, పిండి వేస్తున్నాం, నారు పోస్తున్నాం, నారుమళ్ళు వేస్తున్నాం. తీరా చూస్తే ఎండ వచ్చి వర్షాలు లేక పొలం ఎండిపోతుంది. తద్వారా రైతులు ఇబ్బంది పడుతున్నారు. తీరా కరుకు మీద వచ్చి పొట్ట మీదకి వచ్చి నీళ్లు రాని రోజున ఈరోజు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తీరా ఏదో వర్షం కురిసి చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా పండించుకుని ఇంటికి వద్దామంటే ఈరోజు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లమటిస్తున్నటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. కాబట్టి ఏ రైతులైతే వ్యవసాయం చేస్తున్నారో ఆ రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అటువంటి కుటుంబాలను ఆదుకోవాలన్న విషయంలో కూడా ప్రతి సంవత్సరం ఆ కుటుంబానికి 20,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి విషయాన్ని మీరు ప్రజలకు తెలియజేయండి. తద్వారా ప్రజలు మన్నలు పొందండి. జరిగేటువంటి కావల్లో జరిగే దుర్ఘాతాలను, రాష్ట్రంలో జరిగే అన్యాయాలను, చంద్రబాబు చేపే అభివృద్ధి పథకాలను, ఎయిర్పోర్ట్ను తీసుకొస్తే ఇండస్ట్రియల్ వస్తుంది, రామాయపట్నం వస్తే ఇండస్ట్రియల్ వస్తుంది, జబల్దాన్ హార్బర్ వస్తే ఇండస్ట్రీస్ వస్తుంది, కావల ఆధునీకరణ చేస్తే ఇండస్ట్రీ వస్తుంది. కాబట్టి ఇవన్నీ జరగాలంటే చంద్రబాబు నాయుడు రావాలనేటువంటి ఆలోచనని మీరు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా ఉందని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇవన్నిటిని తీసుకొని ప్రజలు లేకపోండి. ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మనల్ని దగ్గర తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనల్ని హక్కును చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనం పోవటమే తరువాత ఈరోజు మనతో లేచి మన చేతుల్లో చేతేసి మనతో నడవడానికి ఈరోజు పేద, బడుగు, బలహీన వర్గాలు, ప్రాంతాలకి అతీతంగా ఈరోజు స్పందించడానికి ముందుకు ఉన్నారు. కార్యకర్తల మనల్లోనే ఇంకా చైతన్యం రావాలని కూడా ఏ దినేషో ఎవరో ఇంకొకరు చేస్తున్నారో మిగతా మనకెందుకనే కాదు, ప్రతి ఒక్కరూ కష్టపడి తెలుగుదేశానికి అత్యధికమైన మెజార్టీ తీసుకురావడంలో మీరు పాలు పంచుకోవాలని, మీరిచ్చే మెజార్టీతో నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా తెలుగుదేశం పార్టీ గెలవాలని, మీరిచ్చే మెజార్టీ అన్న రేపు నా జీవితానికి జోషాన్ని, మీరిచ్చే మెజార్టీతోనే నేను రేపు చేసే అభివృద్ధి కార్యక్రమాలని ముడిపడి ఉంటాయని, మీరు చూపించే దారిలో నేను నడుస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా హామీ ఇస్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను ఆశీర్వదించడమే కాదు, ఈరోజు పొగడ్తలు కాదు మనకు కావాల్సింది, మన ముందున్న కష్టం. మన ముందు 4.5 సంవత్సరాల కాలం నుంచి మనం నమ్ముకున్న ప్రజలు అలమటిస్తున్నారు. మనం అలమటించడం గొప్ప కాదు, మనం నమ్ముకున్న ప్రజలు బాధపడుతున్నారు. మనం చెప్పినట్టు ఓటేసినందువల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టిన ఇబ్బందులకు ఈరోజు వాళ్ళు మనకు చెప్పుకోలేక ఇళ్లలో కళ్ళ నీళ్లు పెట్టి ఆరోగ్యశ్రీ రాలా, హాస్పిటల్కి పోతే మంచి ఆరోగ్యశ్రీ లేదంటే ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చే పరిస్థితి లేదు. ఏదైనా పొలాల దగ్గర ఎక్కడో ఇబ్బంది వచ్చి అభిప్రాయ భేదాలు వచ్చి పోలీస్ స్టేషన్కి పోతే న్యాయం జరిగే పరిస్థితి లేదు. మన పొలాన్ని అడంగులు రాపించుకుంటుంటే దానికి లేదు, బ్యాంకు లోనికి పోతే దానికి లేదు, సచివాలయం పోతే మనం ఏలైతే చూపుతున్నాను నువ్వు ఆ పార్టీని. కాబట్టి మనందరం కూడా ఎవరి కోసం ఈరోజు రాజకీయం చేస్తున్నామంటే మనం నమ్ముకున్న పేదవాడి కోసం, మనం నమ్మి మన కోసం ఓటేసినటువంటి పేదవాడికి నిజ జీవితంలో వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వాలంటే మనం ఈ రోజు నుంచే కష్టపడి తెలుగుదేశం పార్టీని అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించేదానికి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కృషి చేస్తారని, నాతో పాటు చేతిలో చేసి గ్రామ అభివృద్ధి కోసం, అమ్మతాలతోని అభివృద్ధి కోసం, కొండదిన్న అభివృద్ధి కోసం, దూదాకులపాల అభివృద్ధి కోసం నేను నిరంతరం మీతో పాటు కలిసి పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు ఒక తమ్ముడిగా, అన్నగా నేను అండగా ఉంటాననే విషయాన్ని మీకు హామీ ఇస్తూ భవిష్యత్తులో